తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పురిటి నొప్పులు వచ్చిన ఒక మహిళ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు 108 కాల్ చేశారు. 108కి ఇమ్మీడియట్లీగా 108 సిబ్బంది అయితే వచ్చినటువంటి పరిస్థితి. తాడెం నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన క్రమంలో అయితే అక్కడ అంబులెన్స్లోనే ప్రసవమైనటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మార్గ మధ్యలో కావడము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సజావుగా ప్రసవం జరగడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కూడా 108 సిబ్బంది కూడా ప్రైమరీగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళని ప్రసవం చేసే విధంగా కృషి చేసి కూడా తల్లి పాపకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రసవం చేశారు. మాట్లాడదాం ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి తీసుకొస్తురా మీ? తాడెం నుంచి. ఎప్పుడు తీసుకొచ్చారు? మేము 6 గంటల కన్నా 6 గంటలకు మీరు తీసుకొచ్చారు. అంటే అంబులెన్స్ లోనే డెలివరీ అయిందా? అంబులెన్స్ రాగానే నిజామాబాద్ వచ్చినాం అయింది ఈ మధ్యలో. మీకు ఎట్లా అనిపిస్తుంది అంబులెన్స్? బాగా అనిపిస్తుంది. పిల్ల హుషారు ఉంది, తల్లి హుషారు ఉంది, మంచిగా అయింది. చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చి చాలా మటుకు చాలా సందర్భాల్లో కూడా ఎవరైతే డెలివరీ ప్రక్రియలో భాగంగా హాస్పిటల్కి వస్తారో ఇక్కడ చాలా పురిటి నొప్పులు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మహిళలకి. అట్లాంటిది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాగానే అంటే ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో కూడా ఇది జరగడం కూడా కుటుంబ సభ్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ చేయడానికి 108 సిబ్బంది సైతం కూడా అప్రమత్తంగా ఉండి డెలివరీ చేశారు. మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు. ఇట్లా అంటే నార్మల్ డెలివరీ అంటే నొప్పిలో ఒకేసారి పెరిగినటువంటి సిచ్యువేషన్ లో ఇట్లా చేశారు? ఫ్రీక్వెంట్ గా ఒకటేసారి వచ్చేసినాయి సార్. సో సడన్ గా పురిటి నొప్పులు ఎక్కువ అవడం వల్ల తొందరగా బండి ఆపి తొందరగా డెలివరీ చేసి తల్లిని బిడ్డని ఇద్దరిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పచెప్పినాం సార్. ఇప్పుడే తీసుకొచ్చినాము. వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి సార్. 108 లో తీసుకొస్తారు కదా, అంటే ముందే ట్రైనింగ్ తీసుకొస్తారా? అంటే మీకు ఇదంతా చేయడానికి మీకు ముందే ట్రైన్ అవుతారా మీరు? ముందే ట్రైనింగ్ ఇస్తారు సార్ మాకు. దీని గురించి మాకు 2 months ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి ఒక్క ఎమర్జెన్సీ కండిషన్ ని మమ్మల్ని హ్యాండిల్ చేసేలాగా మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని 108 మీద ఎక్కిస్తారు సార్. వితౌట్ ట్రైనింగ్ ఎవరిని ఎక్కించరు. అంటే కంగారు పడకుండా, అంటే కొంతమంది కంగారు కానీ ఇట్లా ఏం లేకుండా ఈజీగా చేస్తారు. కంగారు ఏం లేదు సార్. మాకు దీని గురించి అంతా ట్రైనింగ్ ఉంది. ప్లస్ మేము స్టాఫ్ నర్సులం కాబట్టి మేము సింపుల్ గా చేయగలిగినాం సార్. అంటే ఇప్పుడే ఫస్ట్ ఇంత ముందు కూడా ఇట్లాంటి డెలివరీ చేసినాం సార్. ఇంతకు ముందు కూడా చేసినాం సార్. చాలా సందర్భాల్లో ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి మీకు తీసుకొచ్చే క్రమంలో? అవును సార్, అవుతాయి సార్. సివియర్ గా నొప్పులు ఉండడం వల్లనో లేదంటే కొందరు మార్గ మధ్యంలో రోడ్డు బాగాలేక కొన్ని సందర్భాలలో తొందరగా అయిపోతారు సార్. ఇది అట్లా ఏమన్నా రోడ్డు ప్రాబ్లం ఏమన్నా ఉండేది సార్? రోడ్డు ప్రాబ్లం ఏం లేదు సార్. సివియర్ గా నొప్పులు పెరిగాయి. ఇక్కడ నిజామాబాద్కి వచ్చినాక స్టార్టింగ్ లోనే డెలివరీ అయిపోయింది సార్. ఇది చూడొచ్చు. ఏదైతే అంబులెన్స్ లో తీసుకొచ్చే క్రమంలో కూడా ఒక మహిళ తన బిడ్డకు జన్మనివ్వడం కూడా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ సంబంధించి చూసుకున్నట్టయితే కనుక సిజేరియన్ల కంటే కూడా నార్మల్ డెలివరీస్కే దీని ఇంపార్టెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ఆసుపత్రి చూసుకుంటే కనుక ఈ మొత్తం గ్యాప్ అయితే వేరే ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ నార్మల్ కంటే కూడా సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చే క్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది కూడా 108కి కూడా ఎలాంటి నొప్పులో ఏదైనా ఇబ్బంది తలెత్తినటువంటి పరిస్థితిలో కూడా మహిళలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే 108 కాల్ చేశారు. ఈ నేపథ్యంలో 108 వాళ్ళు కూడా ప్రథమంగా వాళ్ళు ట్రైన్ అవుతారు కాబట్టి ఇట్లాంటి ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ఇట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళు చాకచక్యంగా వివరించి కూడా ఇట్లాంటి డెలివరీస్ కూడా చేస్తున్నటువంటి క్రమం అయితే మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.